అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక ఉగ్ర కుట్ర ఉందన్న అనుమానాలు రేగుతున్నాయి. అమెరికా మాజీ సిఐఏ ఏజెంట్ సారా ఆడమ్స్ చేసిన ట్వీట్లు కలకలంగా మారాయి. భారత్ పై చారిత్రాత్మకంగా పెద్ద ఉగ్రదాడికి ఆఫ్ఘనిస్తాన్ లో ప్లాన్ చేస్తున్నారని ట్వీట్ల సారాంశం. ఆ ట్వీట్లు వచ్చిన కొద్దిసేపటికి ఘోర విమాన ప్రమాదం జరగడం సంచలనంగా మారింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక ఉగ్ర కుట్ర ఉందన్న అనుమానాలు రేగుతున్నాయి. అమెరికా మాజీ సిఐఏ ఏజెంట్ సారా ఆడమ్స్ చేసిన ట్వీట్లు కలకలంగా మారాయి. భారత్ పై చారిత్రాత్మకంగా పెద్ద ఉగ్రదాడికి ఆఫ్ఘనిస్తాన్ లో ప్లాన్ చేస్తున్నారని ట్వీట్ల సారాంశం. ఆ ట్వీట్లు వచ్చిన కొద్దిసేపటికి ఘోర విమాన ప్రమాదం జరగడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. అహ్మదాబాద్ సంబంధించి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం ప్రమాదం జరిగిన సంగతి తెలిసింది. దాదాపుగా 265 మంది మొత్తం ఈ ప్రమాదంలో చనిపోయారు. సో మరొక 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. సో ఇప్పటికే ఆ 265 మంది యొక్క డెడ్ బాడీస్ ను కలెక్ట్ చేశారు. సో ఒకవైపు DNA టెస్ట్ జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రమాదం వల్ల మొత్తంగా కూడా మంటలు చేరడంతో బాడీలన్నీ కూడా కొన్ని కాలిపోయాయి. సో ఈ నేపథ్యంలో DNA టెస్ట్ నిర్వహించి ఆ యొక్క మృతులకు సంబంధించిన బంధువులకు, కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశాలు కనబడతా ఉంది. సో అయితే ఈ ప్రమాదము జరిగిన తీరు, అదేవిధంగా ప్రమాదంపై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే విమానం ఎప్పుడైతే 1:35 నిన్న ఎయిర్పోర్ట్ నుంచి, సర్దార్ వల్లభాయ్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన 3 నిమిషాల వ్యవధిలోనే కుప్పగూలింది. సో అది కూడా 800 అడుగుల ఎత్తుల నుంచి ఒక్కసారి కుప్పగూలి పడింది. పెద్ద బ్లాస్ట్ అయినట్టు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ వాళ్ళు చెప్తున్న సమాచారం. సో అది అయితే గాలిలోనే అంటే టేకాఫ్ అయ్యే కుప్పగూలిందా లేకుంటే పేలిందా అనే ఒక అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే పెద్దగా మంటలు చెలరేయడము చూస్తూ ఉంటే, ఇవన్నీ చూస్తూ ఉంటే దీని వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా అని చెప్పేసి సందేహాలు, అనుమానాలు తలెత్తున్నాయని చెప్పవచ్చు. అయితే ఇది ఒక వైపు చర్చ జరుగుతున్న క్రమంలోనే ఒక అమెరికాకు సంబంధించినటువంటి మాజీ సిఐఏ ఏజెంట్ సారా ఆడమ్స్ ఏదైతే ఎక్స్ లో చేసిన పోస్టులు వరుసగా 3 పోస్టులు చేసింది. ఇప్పుడు అవి కూడా ఈ ప్రమాదము సైమల్టేనియస్ గా ఆ యొక్క ఈ పోస్టులు కూడా ఇప్పుడు ఒక రకమైన కొత్త అనుమానాలకు, సందేహాలకు తావిస్తున్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్ వేదికగా భయంకరమైనటువంటి ఒక ఉగ్రదాడి, ఆఫ్ఘనిస్తాన్ వేదికగా ఉగ్రదాడి ఇండియాలో జరగబోతుంది, ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి సారా ఆడమ్స్ వరుసగా 3 పోస్టులు ఎక్స్ లో పోస్ట్ చేసింది. సో అవి ఎట్ ఏ టైం అది జూన్ 9వ తేదీన 3 వరుస పోస్టులు చేసింది. సో 2 రోజుల తర్వాత ఈ ప్రమాదం జరగడం పైన కొన్ని అనుమానాలకు తావిచ్చేలా కనబడతా ఉంది. నిజంగానే ఈ యొక్క విమాన ప్రమాదము యాదృచ్ఛికంగా అంటే సాంకేతికంగా ఇంజిన్ ఫెయిల్ అవడమా, లేకుంటే ఏదైనా ఇతరత్ర కారణాలతో జరిగిందా, లేకుంటే దీని వెనుక కూడా ఏదైనా ఉగ్రకోణము ఉందా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాము భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పాకిస్తాన్ కు సంబంధించినటువంటి తీవ్రవాదులు, జైష్ మహమ్మద్, లష్కర్ తోయిబా తీవ్రవాదులు పహల్గాం దాడి ఘటనలో ఒక 26 మంది ప్రాణాల అమాయకులను బంధించుకున్నారు. తర్వాత భారత్ పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడానికి, తీవ్రవాదులను మట్టుపెట్టడానికి ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా పాకిస్తాన్ లోని తీవ్రవాద శిబిరాలను, ప్రధాన కేంద్రాలను టార్గెట్ చేస్తూ దాడికి దిగింది. దాదాపు 100 మంది తీవ్రవాదులు కూడా మృతి చెందినట్టు మనకు ఆపరేషన్ సింధూర్ ప్రకటించింది. సో ఒక వైపు జరుగుతుండగానే పాకిస్తాన్ పూర్తి స్థాయిలో కట్టడి చేసి మొత్తంగా కూడా పాకిస్తాన్ ఒక రకంగా ఆత్మ రక్షణలో పడేసే విధంగా భారత్ వ్యూహం అమలు చేసింది. ఒక రకంగా దాన్ని సక్సెస్ అయింది. సో ఈ తర్వాత పాకిస్తాన్ కు సంబంధించి ఈ లష్కరే, అదేవిధంగా జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థలను దెబ్బతీయడంతో ఇక వీటికి తోడుగా ఇప్పుడు ఆల్ ఖైదా కూడా ఒకటి భారత్ మీద ఏమైనా దాడికి పాల్పడిందా, అట్లాంటి ఉగ్ర దాడికి ఏమైనా ప్లాన్ చేసిందా అని చెప్పేసి ఇప్పుడు సందేహాలు తలెత్తున్నాయి. ఎందుకంటే ఏదైతే సిఐఏ ఏజెంట్, అమెరికా సిఐఏ ఏజెంట్ సారా ఆడమ్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఎక్స్పోజ్ చేసిన పోస్టు ఇప్పుడు అట్లాంటి అనుమానాలకు సందేహం ఇచ్చేలా కనబడతా ఉంది. ఎందుకంటే ఆమె చేసిన
పోస్టులు 3 రోజుల తర్వాతనే ఈ దాడి జరగడము ఇది దేనికి సంకేతం అని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. ఇప్పటికే దీనికి మొత్తం ఆమె పోస్టులకు సంబంధించి అదేవిధంగా ఈ దాడికి ఏదైతే విమాన ప్రమాదం పైన అధికారులు పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు. ఇప్పుడే ఎయిర్ ఇండియా కావచ్చు, అదేవిధంగా మొత్తం కూడా పౌర విమానయాన శాఖకు సంబంధించినటువంటి విచారణ ప్రారంభమైంది. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే నిన్న 1:30 ఎయిర్పోర్ట్ నుంచి లండన్ కు బయలుదేరినటువంటి బోయింగ్ విమానము ఎయిర్ ఇండియా 171 విమానము ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు వచ్చింది. సో అప్పటి వరకు ఎలాంటి సమస్య తలెత్తలేదు. ఫుల్ అంటే పరిమిత స్థాయిలో మొత్తంగా కూడా ఫ్యూయల్ ఇంధనాన్ని నింపుకుంది. సో ఇంధనాన్ని నింపుకున్న తర్వాత ఫుల్ గా కంప్లీట్ గా పూర్తి స్థాయిలో ఇంధనాన్ని నింపుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన 3 నిమిషాలకే ఇలాంటి ప్రమాదం జరగడం దేనికి కారణం అని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. అయితే ఒక్కొక్క వర్షం కొందరు ఏంటంటే సాంకేతికంగా టెక్నికల్ గా వాళ్ళు చెప్పేది ఏంటంటే మాజీకి సంబంధించిన పైలట్లు కావచ్చు, ఇతర సీనియర్ పౌర విమానానికి సంబంధించిన విమానయానికి శాఖకు సంబంధించినటువంటి నిపుణులు చెప్పేది ఏంటంటే అది ఈ యొక్క ప్రమాదం తీరు చూస్తూ ఉంటే అది పూర్తి స్థాయిలో ఇంజన్లు ఫెయిల్ అవడం వల్లే ఇంత ఫాస్ట్ గా అంటే క్షణాల్లోనే విమానం కుప్పకూలిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే పక్షులు, ఎందుకంటే అహ్మదాబాద్ లో పక్షులు ఎక్కువగా వస్తాయి, పావురాలకు సంబంధించి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పక్షులకు తగ్గడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అనే ఒక సందేహం తలెత్తుతున్నారు. అంటే అది కూడా కేవలం ఈ పైలట్ విమానానికి సంబంధించినటువంటి నిపుణులు చెప్పేది. అయితే దీంట్లో మరో కోణం ఏంటంటే ఇట్లాంటి ఉగ్రకోణం కూడా దాగి ఉండొచ్చు. విమానం అసలు కూలిందా పేలిందా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ అన్నిటికీ సంబంధించి విచారణ కూడా ఆదేశించింది పౌర విమాన శాఖ. సో మొత్తంగా ఈ విచారణ ఎలాంటి అంశాలు బయటపడతాయి, ఏం జరిగింది అనేది మనకు ఈ రోజు రేపట్లో దీనికి సంబంధించిన పూర్తిగా కొంత ప్రాథమికంగా ఒక సమాచారం అదేవిధంగా కేంద్రానికి నివేదిక అందే అవకాశాలు కనబడతా ఉన్నాయి. కానీ ఒక దేశ చరిత్రలోనే ఇంత స్థాయిలో ఒక విమాన ప్రమాదం చనిపోవడం మాత్రం ఇది మొదటిసారి అని చెప్పవచ్చు. గతంలో జరిగినాయి కానీ ఇది కేవలం ఆ టేకా పైన 3 క్షణాల వ్యవధిలోనే, అది కూడా ఎయిర్పోర్ట్ కు అతి సమీపంలోనే కూలడం, అది జనవాసాల పైన కూలడము, ఇటు విమానంలోని ప్రయాణికులు అదే సందర్భంలో విమానం జనవాసాలపై పడడంతో అక్కడ ఉన్న వారి పౌరులు కూడా చనిపోవడం మాత్రం చాలా దేశవ్యాప్తంగా అందరినీ కూడా తీవ్రంగా కలిసివేసిందని చెప్పవచ్చు. ఈ యొక్క ప్రమాదం మొత్తం కూడా విషాదాన్ని నింపింది. ఎందుకంటే ఎన్నో ఆశలతో అటు లండన్ అందులో ఉన్న వారందరూ అక్కడ ఉన్నటువంటి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటుగా అతని కుటుంబ సభ్యులు లండన్ లో ఉన్నారు. సో లండన్ లో అతని కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్లిన క్రమంలో ఈ ప్రమాదం జరగడంతో అతను కూడా మృతి చెందాడు. అతనితో పాటు ఇంకా చాలా మంది, ఎంతో మంది లండన్ లో, బ్రిటన్ లో భవిష్యత్ అవసరాలతో ఉద్యోగం చేసేవారు కొందరు తమ కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్లారు అందరూ. మరికొందరు అక్కడ నుంచి ఇండియా పర్యటనకు వచ్చిన వారు తిరిగి బ్రిటన్ వెళ్లేవారు కొందరు. ఇలా ఎంతో మంది నెక్స్ట్ తమ గమ్యస్థానాన్ని చేరాలనుకుంటున్న తరుణంలో ఇలాంటి ప్రమాదం జరగడం అందరికి కూడా వారి కుటుంబాల్లో విషాద ఛాయలు నింపిందని చెప్పవచ్చు. సో ఈ యొక్క మొత్తం మేజర్ ఒక పెద్ద దుర్ఘటనగా చెప్పవచ్చు. సో దీనికి ఇప్పటికి సంబంధించే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డెడ్ బాడీస్ అప్పచెప్పడానికి బిఎంజీ అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఒక పెద్ద యంత్రాంగాన్ని చేశారు, హాట్లైన్ ఏర్పాటు చేశారు. సో మొత్తం ప్రమాదానికి సంబంధించి ఎవరైతే మృతి చెందారో వారందరికీ కూడా డిఎన్ఏ టెస్టులు నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు ఈ మృతదేహాల అప్పగింత కూడా కార్యక్రమం కొనసాగుతుంది. సో ఇది ఒక వైపు అయితే ఇప్పటికీ అక్కడ హోంమంత్రి అమిత్ షా అదేవిధంగా కేంద్ర విమాన పౌరయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి వాళ్ళందరికీ కూడా అక్కడ తగిన ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఈ రోజు అక్కడికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా అక్కడికి చేరుకుంటారని తెలుస్తా ఉంది. సో చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం, ప్రమాదానికి జరిగిన తీరును చూడడము, ప్రమాద సంఘటన స్థలానికి చేరుకోవడం ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంది. సో అహ్మదాబాద్ కు మరికొద్ది గంటల్లోనే ప్రధాని నరేంద్ర మోడీ చేరుకునే అవకాశం కనబడతా ఉంది. సో ఇప్పటి వరకు దాదాపుగా 265 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. మరో 40 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అందులో 15 మంది ఆ పరిస్థితి విషయంగా ఉన్నది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇందులో దాదాపుగా 4 పీజీ విద్యార్థులు ఇప్పటికే మృతి చెందారు. మరొక 20 మంది విద్యార్థులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్టుగా తెలుస్తోంది తీవ్ర గాయాలపై. ఎన్నో ఆశలతో వైద్య రంగంలోకి వచ్చి డాక్టర్లు అయిదామని వైద్య సేవలో
వైద్యుల అవతారం ఎత్తి సేవ చేద్దాం అనుకున్నటువంటి యువ వైద్యులు ఈ యొక్క విమాన ప్రమాదం సంబంధం లేకుండా విమానము కూలడంతో ఆ ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోగా మరొక 20 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పవచ్చు. చాలా అత్యంత విషాదకరము. ఎందుకంటే యువ వైద్యులు మరి 1-2 సంవత్సరాల్లోనే ఆ వైద్యులుగా మారి పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించే ఆలోచన ఉన్నటువంటి వైద్యులు కూడా ఈ యొక్క ప్రమాదాలు మృతి చెందడం అందరినీ కలిచివేస్తా ఉంది. సో ఇప్పుడు మొత్తంగా కూడా ఇది దేశ చరిత్ర ఒక అతిపెద్ద దుర్ఘటన. దీనికి సంబంధించి ఎలా జరిగింది, ఈ ప్రమాదం జరిగిన దానికి కారణాలు ఏందనే దానిపైన మొత్తం కూడా దర్యాప్తు సంస్థల రంగంలో దిగి ఇప్పటికే విచారణ చేపడుతున్నాయి. దీనికి సంబంధించి సాయంత్రం గానీ రేపు గానీ ఒక కీలక ప్రకటన ప్రమాదం జరిగిన సంబంధించినటువంటి ప్రకటన చేసే అవకాశం కనబడతా ఉంది. అదే సందర్భంలో ఉగ్రకోణం పైన కూడా ఏదైనా ఉందా, విద్రోహ చర్య ఏదైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేసే ఇప్పటికే ప్రారంభించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మొత్తం ప్రమాద తీరు పైన అనేక అనుమానాలు ఉన్నాయి. అదే సందర్భంలో సారా ఆడమ్స్ చేసినటువంటి ఈ అమెరికాకు సంబంధించినటువంటి సిఐఏ మాజీ ఏజెంట్ సారా ఆడమ్స్ చేసిన ట్వీట్లు కూడా ఇప్పుడు ఈ అనుమానాలకు బలాన్ని ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం ప్రమాద తీరు పైన అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పవచ్చు సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.